హాయ్ గాయ్స్! యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామా? ఇది చాలా హెల్తీ అండ్ పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. లంచ్ బాక్సెస్ కూడా మీరు ఈజీగా మార్నింగ్ ప్రిపేర్ చేసేయొచ్చు. ఇలా వెజ్జీస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నారంటే ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది. సో, కలర్‌ఫుల్ వెజ్జీస్ అన్నీ వేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెజ్జీస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకొని ఒక 4 ఎగ్స్ వేసుకోండి. 4 ఎగ్స్ మీకు నచ్చితే ఒక 5 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. ఎగ్స్ ఎక్కువుంటే టేస్టీగానే ఉంటుంది. సో, ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా స్క్రాంబుల్ చేసుకోవాలి. సో, స్క్రాంబుల్ అయిన తర్వాత సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఎగ్ ఇలా స్క్రాంబుల్ అయ్యాక ఒక బౌల్‌లో తీసుకొని పక్కన ఉంచుకోండి. సో, అదే ప్యాన్‌లో ఆనియన్ అండ్ 1 పచ్చిమిర్చి వేసుకోండి. పిల్లలకైతే 1 సరిపోతుంది. సో, పెద్దవాళ్ళకైతే ఒక 2 వేసుకోండి. సో, ఇలా వెజ్జీస్ అన్నీ వేసుకోండి. క్యారెట్స్ అండ్ బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్, మష్రూమ్స్ ఇలా కలర్‌ఫుల్ వెజ్జీస్ వేయడం వల్ల పిల్లలకి కూడా చాలా కలర్‌ఫుల్‌గా కనిపించి చాలా ఇష్టంగా కూడా తింటారు లంచ్ బాక్సెస్ అనేవి. సో, ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. రైస్ వేసుకొని వెజ్జీస్ అండ్ రైస్ బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా అండ్ ఎగ్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అండ్ మిక్స్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. అంతే ఈజీ అండ్ హెల్తీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈస్ రెడీ. చాలా ఈజీగా ఉంటుంది.